రైట్, నెక్స్ట్ వీడియో అమ్మా. ఓం నమో వెంకటేశాయ. ఇది ఎప్పటి సార్, మీరేనా? దేశంలో చిత్ర పరిశ్రమలో మన భారతదేశం నుండి చాలా పేరున్నటువంటి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన రాజకీయ అరంగేట్రం పైన పలు ఊహాగానాలు చర్చలు సాగుతూ ఉన్నాయి. సో ఆయన జాతకాన్ని రాజకీయ పరంగా ఎలా ఉండబోతుందో ఒకసారి విశ్లేషణ చేద్దాం. జాతకరీత్యా రజనీకాంత్ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, 3వసారి ఏలినాటి శని ప్రారంభమైంది ఈ సంవత్సరం జనవరి 27వ తారీఖు నుండి. అంటే 2017. మనకు ఇదే జాతకం ఉన్నటువంటి ఇండియాలో ఇంకొక హీరో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయనది కూడా ఉత్తరాషాఢ నక్షత్రం. తర్వాత రజనీకాంత్ గారిది కూడా ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సంబంధించి ఒకే ఒక నియమం ఒకటి తెలుసుకోవాలంటే, వాళ్ళు ఏదైనా ఒక దాంట్లో మాత్రమే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఓకే. ఉదాహరణ, రజనీకాంత్ గారు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా పేరు వచ్చింది. వివిధ దేశాల్లో కూడా ఆయన సినిమాలు నడుస్తాయి. కానీ రాజకీయంగా మాత్రం ఆయన జాతకం అంత సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి జాతకరీత్యా గోచరిస్తూ ఉంది. ఆయన కాంబినేషన్లో ఉన్నటువంటి చంద్రుడు కుజుడు అనేటువంటి కాంబినేషన్, ఆయన ఏ సమయంలోనైతే రాజకీయాల్లోకి రావాల్సి ఉందో ఆ సమయంలో రాకుండా వేరే సమయంలో రావడం వల్ల చాలా తీవ్రంగా ఆయన రాజకీయంగా నష్టపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. రెండవది, 68 సంవత్సరాల వయస్సున్నటువంటి ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అయినట్టు ఇంతకుముందు ఎక్కడా చరిత్రలో లేదు. అంటే ఇంత లేట్ ఏజ్లో రాజకీయాల్లోకి రావడం అనేటువంటిది చాలా తప్పుగా భావించాల్సి ఉంటుంది. అదొక రాంగ్ స్టెప్గా భావించాల్సి ఉంటుంది. సరే, జాతకరీత్యా కాంబినేషన్స్ కనుక మనం తీసుకుంటే లగ్నంలో గురువు అనేటువంటిది అష్టమ శని, అష్టమ కేతువు గోచరిస్తూ ఉంది. లగ్నంలో గురువు విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే గురు మహర్దశ ఉంటుంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశికి. సో ఆ గురు మహర్దశ చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రజనీకాంత్ గారి జాతకంలో శని మహర్దశ నడుస్తూ ఉంది. శని మహర్దశ ఎండింగ్లో చివరి దశలో శని మహర్దశలో ఉండడం జరిగింది. ముఖ్యంగా రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం నుండి కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆయనను రాజకీయంగా ఎదగకుండా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రజనీకాంత్ గారు అనారోగ్యం కారణంగా ఆయన అంత యాక్టివ్గా రాజకీయాల్లో తిరగలేనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలను తీసుకుంటే రాబోయేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఉన్నాయి. సో రజనీకాంత్ గారు 4 సంవత్సరాల తర్వాత రాబోయే ఎలక్షన్ల కోసం ఇప్పుడే రంగంలోకి దిగడం వల్ల రాబోయే కాలంలో చాలా సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తనతో పాటు ఉండేటువంటి నాయకులు ఉంటారా ఉండరా తెలియనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే చంద్రుడు కుజుడు అనేటువంటిది కాంబినేషన్ రాజకీయంగా ఫెచ్చింగ్ లేనటువంటి కాంబినేషన్. చాలా వరకు ఇట్లాంటి జాతకం ఉన్నటువంటి నాయకులు కానీ, ఇట్లాంటి జాతకం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, బుధాశుక్ర కాంబినేషన్ అనేటువంటిది ఈయనకి జాతకరీత్యా సినిమా పరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఒకానొక సందర్భంలో ఈయన మించినటువంటి స్టార్స్ ఎవరు లేరు. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో రజనీకాంత్ను రిప్లేస్ చేయగలిగి రజనీకాంత్ పేరును కూడా సమాన స్థాయిలో తీసుకురాగలిగినటువంటి వ్యక్తులు, రజనీకాంత్ పేరును కూడా మించి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు భారతదేశంలో కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇక మిగిలిన విషయాలు ఒకసారి మనం గమనిస్తే, ప్రస్తుతం అయితే ఆయనకు 3వసారి ఏలినాటి శని గోచరిస్తూ ఉంది. 3వసారి ఏలినాటి శని అనేటువంటిది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. సినిమాల పరంగా మాత్రం అనుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా మాత్రం ఖచ్చితంగా రజనీకాంత్ తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా వ్యతిరేకమైన ఫలితాలను ఇవ్వబోతా ఉంది. 4 సంవత్సరాల తర్వాత తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో మనం చెప్పలేము. జయలలిత జైలు నుండి బయటికి రావడం అవ్వచ్చు, శశికళ జైలు నుండి బయటికి రావడం అవ్వచ్చు, అలాగే మనకి ఏమంటారు బీజేపీ అసలు ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది రాజకీయాల్లో అనేటువంటిది ఒకటి కావచ్చు. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే శశికళ బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, అలాగే డిఎంకే పరిస్థితి ఏమిటి. సో అక్కడ చూస్తేనేమో డిఎంకేకి స్టాలిన్ గారికి రాజయోగం కనిపిస్తూ ఉంది నెక్స్ట్ పరిస్థితులలో. మరి అలాంటి సందర్భంలో రజనీకాంత్ గారి రాజకీయం అరంగేట్రం ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్. ఆయన పార్టీ పెట్టినప్పుడు దీంట్లో 2 ప్రిడిక్షన్ చెప్పిన, స్టాలిన్ గారు కూడా చెప్పారు. స్టాలిన్ సీఎం కాబోతుందని చెప్పి రాజయోగం ఉంది అని 4 సంవత్సరాల ముందు. 4 years బిఫోర్ 2017లో చెప్పిన ఇది. రెండోది నేను చెప్పిన తర్వాత రజనీకాంత్ గారిని సింగపూర్ తీసుకుపోయారు ట్రీట్మెంట్. తీసుకుపోయారు. తర్వాత ఆయన పార్టీ వెనక్కి తీసుకున్నప్పుడు హైదరాబాద్ అపోలోలోనే ఉన్నాడు. హైదరాబాద్ అపోలో. రెండోది నేను రీజన్ కూడా చెప్పిన మీకు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఆరోగ్య కారణాలే చెప్పాడు.
ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆరోగ్య కారణాల వల్ల రాజకీయంగా నేను యూటర్న్ తీసుకుంటున్నా అని చెప్పిండు. నేను కూడా అదే చెప్పిన, జాతకపరంగా రాజకీయంగా ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పిన. రెండోది ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పిన. జరిగిందిగా. పైగా రీజన్ కూడా అదే, పాలిటిక్స్ వెనక్కి వెళ్ళిన రీజన్ కూడా అదే, ఆరోగ్యమే. ఆయన చెప్పింది కూడా అదే. అది కాకుండా ఇంకొక ప్రిడిక్షన్ దీంట్లోనే ఉంది. ప్రిడిక్షన్ అంటే వాడు వాడదు, ఇది ప్రిడిక్షన్ కాదు, అదే మీరు ఏమంటారు, జాతకం, జాతకమే. ప్రిడిక్షన్ అంటే ఊహించి చెప్పడం కదా, ఊహించి చెప్పడం. ఓకే, జ్యోతిష్యం, జ్యోతిష్యం, రైట్, ఈ జ్యోతిష్యం. అంతే. రెండోది ఇదే దీంట్లోనే ఇంకో జ్యోతిష్యం ఏముంది, స్టాలిన్ గారు గెలుస్తారని చెప్పారు. ఆయన స్టాలిన్కి రాజయోగం ఉంది కాబట్టి ఇక్కడ ఈయన వేస్టే, ఈయన క్లోజ్ చేసుకోవాలి అని చెప్పినాం. సో మూడు పర్ఫెక్ట్ గా, ఇప్పుడు జస్ట్ 2 వీడియోలలో 3 ప్రిడిక్షన్, 3 జ్యోతిష్యాలు చూద్దాం.